హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి దొండకాయ పచ్చడి. దొండకాయతో కర్రీ చేసిన, ఫ్రై చేసిన పిల్లలైతే అస్సలు ఇష్టంగా తిన్నారు కదా. పచ్చడి ఈ పద్ధతిలో చేసి పెట్టి చూడండి. ప్రతి వీక్లో కంపల్సరీ దొండకాయ తెమ్మంటారు. దొండకాయ తెచ్చినా కూడా ఇదే పచ్చడిని చేయమంటారు. అంత టేస్టీగా ఉంటుంది నేను చేసే దొండకాయ పచ్చడి. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ఈ పచ్చడి కోసం నేను లేతగా ఉన్న పావు కేజీ దొండకాయలను నీళ్ళతో శుభ్రంగా కడిగి తడి ఆరిపోయేలా ఇలా స్టెయినర్లో వేసి పెట్టుకోండి. తడి ఆరిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని ఒక 30-40 సెకండ్స్ పాటు దూరగా వేయించుకోండి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకొని మరొక 1 మినిట్ పాటు దూరగా వేయించుకోవాలి. నువ్వులు పల్లీలు చక్కగా వేగిన తర్వాత ప్లేట్లో తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 8 వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాతనే మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకొని కలుపుతూ సిమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. అది కూడా మూత పెట్టి 2-3 మినిట్స్ పాటు మగ్గిస్తే దొండకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఇలా ఫ్రై అవుతాయి. దొండకాయ ముక్కలు కంప్లీట్గా ఇలా ఫ్రై అయిన తర్వాతనే దీంట్లోకి మనము 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఈ పచ్చడికి సరిపోయేలా 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రేకులను వేసుకోండి. తర్వాత కాడలతో సహా కొత్తిమీరను కొంచెం గుప్పెడి వరకు వేయండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకొని వేసుకోండి. లేదంటే వెల్లుల్లి రెబ్బలు ఒక 7-8 అయినా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, దొండకాయ ముక్కలు మనం వేసిన కొత్తిమీర అన్నీ చక్కగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలిపేసేయండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే దీనిని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు నువ్వులను ఇందులోకి వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేయండి. పొడి లేకపోతే ధనియాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసిన తర్వాతనే పూర్తిగా చల్లారిన దొండకాయ, పచ్చిమిర్చి ఇవన్నిటిని ఇందులోకి వేసుకొని బరకగా గ్రైండ్ చేయండి. ముందుగా నువ్వులను పల్లీలను మరీ సన్నటి పొడిలా కాకుండా బరకగా గ్రైండ్ చేస్తేనే బాగుంటుందండి. చూడండి, పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం ముక్కలుగా లైట్గా కోర్స్గా ఉండేటట్టు గ్రైండ్ చేయాలి. ఈ గ్రైండ్ చేసిన దానికి తాలింపు పెట్టుకుందాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసి చిన్న బాండిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు రెమ్మలను వేసుకోండి. చిటికెడంత పసుపుని వేసుకొని తాలింపు అంతా వేగిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే మనం మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళలో వేసి తాలింపును కలిపేసేయండి. నేను ఇలా మిక్సీ జార్లో తాలింపు ఎందుకు వేస్తానంటే చక్కగా పచ్చడంతా తాలింపులో కలిసిన తర్వాతనే మనము డిష్ అవుట్ చేసుకుంటే ఆ గిన్నె అనేది నీట్గా చూడడానికి అందంగా ఉంటుంది. కాబట్టి తాలింపును ఇలా మిక్సీ జార్లో వేసి కలిపేస్తాను. కలిపిన తర్వాతనే దీనిని డిష్ అవుట్ చేస్తాను. అంతేనండి, కమ్మకమ్మటి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. అన్నంలోకే కాదండి, చపాతీ, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. దొండకాయ అంటే పారిపోయే వారికి కూడా ఈ పచ్చడి పెట్టారంటే ఫేవరెట్ డిష్ అయిపోతుంది. అంత బాగుంటుంది పచ్చడి. మరి నేను చూపించిన ఈ దొండకాయ పచ్చడి మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.